మన పట్టణంలో దీక్ష ప్రారంభించే ముందు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు 2 నిమిషాలు ప్రసంగిస్తారు. ఆయన పూర్తి పాఠం రేపు ఈవినింగ్ ఉంటుంది. వేల సంఖ్యలో కష్టం అనిపించినా కూడా పనులన్నీ విడిచిపెట్టుకుని దూరాన్ని సైతం ఎండల్ని సైతం లెక్క చేయకుండా కష్టమైనా వచ్చి ఈ రైతుల కొరకు, డ్వాక్రా అక్క చెల్లెమ్మల కొరకు జరుగుతా ఉన్న ఈ దీక్షలో సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మీ ఆప్యాయతలకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఎలాగూ రేపు సాయంత్రం ముగింపు సమయంలో సుదీర్ఘంగా ఉపన్యాసం చేస్తున్నాను. ఇవాళ ఇక్కడ ఈ నిరాహార దీక్షకు ఇవాళ చేపట్టడానికి గల ప్రధానమైన కారణం ఏమిటో అందరికీ కూడా తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మోసపోతా ఉన్న ఆ రైతన్నలకు తోడుగా నిలబడేందుకు, రాష్ట్ర వ్యాప్తంగా మోసపోయిన ఆ డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు అండగా నిలబడేందుకు ఇవాళ ఇక్కడ ఈ నిరాహార దీక్ష కార్యక్రమం ఇవాళ మనం ఇక్కడ చేస్తా ఉన్నాం. ఈ నిరాహార దీక్ష ఇంతకుముందు మండల కేంద్రాల ముట్టడి చేశాం, ఆ తర్వాత జిల్లా కేంద్రాల ముట్టడి చేశాం. దాంట్లో భాగంగా, కొనసాగింపులో భాగంగా ఇవాళ మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు మళ్ళీ ఇక్కడ 2 రోజుల పాటు ఈ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ఇవాళ చేపడతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలు పడతా ఉన్న బాధల గురించి ఆ డ్వాక్రా అక్క చెల్లెమ్మలు మైకులు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉన్న అన్యాయం గురించి చెప్పాలి. రైతన్నలు మైకులు తీసుకొని ఈ స్టేజ్ మీదకి వచ్చి రైతన్నలు పడతా ఉన్న బాధలు, అవస్థలు, ఈ రుణమాఫీని చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎలా అబద్ధాలు చెప్తూ పోయాడు, మోసం చేస్తూ పోయాడు అన్నది ఆ రైతన్నలు, ఆ డ్వాక్రా అక్క చెల్లెమ్మలు సుదీర్ఘంగా కూడా మైకులు తీసుకొని ప్రసంగిస్తారు. రేపు ముగింపు సమయంలో నేను సుదీర్ఘంగా కూడా మాట్లాడతాను. ఈ లోపల ఇక్కడికి మీరు వచ్చి ఈ సంఘీభావం తెలుపుతూ ఉన్నందుకు పేరు పేరున మరొకసారి ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి మరొకసారి చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.